దేవా, మా యొక్క స్తుతి మీద, మా ఆరాధన మీద సింహాసనాసీనుడుగా కమ్మని వేడుకుంటున్నాం నాయన. నీకు స్తోత్రాలు తండ్రి. దేవా, ఈ ఆరాధన అంతయు మాకు దీవెనకరంగా, మేలుకరంగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రాలేని వారిని దర్శించండి తండ్రి. నీ సన్నిధి పట్ల ఆసక్తి, మక్కువ దయచేయండి నాయన. నీ సన్నిధిని ప్రభు ఆశించే మనసు వారికి ఇవ్వండి. సమయానికి రాగలిగే మనసునివ్వమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ సన్నిధి పట్ల భయమును, భక్తిని పుట్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే స్తోత్రాలు. అలాగే ప్రభు, నీ దాసుడు మరి వాక్యం చెప్తుండగా నిన్ను సిలువ చాటును మరుగుపరుచుకోండి. నీ నోటి బూరగా వాడుకోండి. నీ బలమైన వాక్యం చేత ప్రభా మీ స్వరముతో మాకు వినిపింపచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి హృదయాల్ని తాకండి ప్రభా. వినే చెవులనివ్వండి, గ్రహించి మనసునివ్వండి, వారి మనోనేత్రాలు తెరవండి, మనస్సాక్షిని శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే స్తోత్రాలు. ఆయన అలాగే సండే స్కూల్ పరిచయను కూడా దీవించండి, ఆశీర్వదించండి. అనేక చిన్న బిడ్డలు మా ఎద్దుకు ఈ సన్నిధికి పంపించమని ప్రార్థిస్తున్నాం. తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించి పంపగలిగినట్లు ఆ మనసును వారికి పుట్టించమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రాలు. అయా చిన్న బిడ్డలు నాయన, సృష్టికర్త అయిన నిన్ను బాల్యదశైంది తెలుసుకోగలిగినట్లు, వారి మార్గము తప్పిపోకుండా, లోకములో చెడు స్నేహంలో వారి జీవితాలు పాడైపోకుండా నాయన కాపాడబడాలంటే ప్రభా, కేవలం నీ మార్గం మాత్రమే వారిని ప్రభా బాగు చేసేది కనుక, నీ మార్గంలో నిలిచి ఉండాలంటే వారు నీ బోధలో ఎదగాలి కనుక దేవా, చిన్న బిడ్డలు ప్రభా, తల్లిదండ్రులు ఇక్కడ మంచి బోధ బోధించబడుతుంది కనుక నా బిడ్డలు అక్కడే ఈ సన్నిధిలో మాత్రమే వారు చక్కగా ఎదగలిగరని ప్రభా తెలుసుకొని నాయన, తల్లిదండ్రులు చిన్న బిడ్డలు పంపించగలిగే మనసు వారికి కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే స్తోత్రాలు. యవనస్తుల పరిచయం కూడా దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఆటంకాన్ని యేసు నామమున గద్దిస్తున్నాం ప్రభా. ఇక్కడ నువ్వు ఉండి నాయన ప్రతి ఒక్కటి కూడా ప్రభ సమకూర్చమని ప్రార్థిస్తూ యేసు సర్వశక్తి గల నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. కష్టములు నష్టములు నా తోడు ఉన్నావు, వేదనలు ఆ వేదనలు నా చెంత ఉన్నావు. కష్టములు నష్టములు నా తోడు ఉన్నావు, వేదనలు ఆ వేదనలు నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడువు, వెదికిన వారికి దొరికేవాడువు. అడిగిన వారికి ఇచ్చేవాడువు, వెదికిన వారికి దొరికేవాడు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టుని వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు. పాడదాం. స్వరాలెత్తి
రక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోని, నాకు దిగులేల నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోని ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోని ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. హల్లెలూయా. మరొక పాట పాడి దేవుని నామాన్ని కనపరుస్తాం. అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, పునరుద్ధానుడా, పరిశుద్ధుడా. అనుక్షణం మనం ఆయన కొలుస్తున్నామా? మర్చిపోతున్నామా? మన పనుల్లో పడి, మన పను ధ్యాసల్లో పడి చాలాసార్లు ఏసైని మర్చిపోతాం, కొన్నిసార్లు ప్రార్థనలు కూడా మర్చిపోతూ ఉంటాం కదా. ఏసైతో మాట్లాడటం ప్రతిదినం మర్చిపోతూ ఉంటాం. అనుక్షణం అంటే మనం ఏం చేస్తున్నా కూడా మన నోటిలో ఆయన స్తుతి, ఆయన ఆరాధన ఉండి ఆయన స్తుతించగలిగే వారంగా మనం ఉండాలి. అది ఆయన కోరుకుంటున్నది. సో ఆయన ఎవరు? పునరుద్ధానుడు, పరిశుద్ధుడు కనుక, ఆయన సజీవుడు కనుక, సజీవమైన దేవుని మనము ఎల్లప్పుడూ నిత్యం ఆయన కొలుస్తూ ఆరాధిస్తూ ఉండాలి. అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, పునరుద్ధానుడా, పరిశుద్ధుడా, పునరుద్ధానుడా, పరిశుద్ధుడా. అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా. అధికారులైనా దేవదూతలైనా, అధికారులైనా దేవదూతలైనా, వస్త్రహీనతైనా ఉపద్రవమైనా, వస్త్రహీనతైనా ఉపద్రవమైనా, కరువైనా ఖడ్గమైనా, కరువైనా ఖడ్గమైనా. అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా. రోగినైన నాకై త్యాగమైనావే, రోగినైన నాకై త్యాగమైనావే, దోషినైన నాకై దాహముగొన్నావే,
మనిషినైన నాకై దాహముగొన్నావే, ఊహకందదయా నీ ధర్మము, ఊహకందదయా నీ ధర్మము. అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా. పాడదాం. శ్రమలైనా హింసలైనా, శ్రమలైనా హింసలైనా, రాబోవునవైనా ఉన్నవి అయినా, రాబోవునవైనా ఉన్నవి అయినా, మరణమైనా జీవమైనా, మరణమైనా జీవమైనా, అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా. అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, పునరుద్ధానుడా, పరిశుద్ధుడా, పునరుద్ధానుడా, పరిశుద్ధుడా. అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా. హల్లెలూయా. వస్త్రహీనతైన, ఉపద్రవమైన, కరువైన, ఖడ్గమైన, రోగినైనా, ఏ బాధ అయినా, ఏ కష్టమైనా అనుక్షణము నిన్నే కొలుస్తానయ్యా. ఆ సమయంలో మనం ఆయన కొలిచినప్పుడు, ఆరాధించినప్పుడు ఆయనకు అన్ని విషయాల్లో సహాయం చేయగలిగిన దేవుడైన, రోగినైన నాకై త్యాగమైనాడు కదా ఆయన. మన కోసం మన రోగాల్ని ఆయన భరించాడు, మన రోగాలకి ఆయన గాయాల్లో స్వస్థతనిచ్చాడు కదా. అందుకే మనము ఎన్ని రోగాలు వచ్చినా మరి తిరిగి స్వస్థత పొందుకొని ఆ పడక మీద నుండి లేచి తిరిగి ఆయన ఆరాధించగలుగుతున్నామంటే ఆయన పునరుద్ధాన శక్తి మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. రోగాల్ని ఆయన మీద మన యొక్క రోగాలను ఆయన మీద వేసుకున్నాడు. ఆయన గాయాల చేత మనకు స్వస్థత ఇచ్చాడు. సో ఏ శ్రమలైనా, ఎన్ని శ్రమలైనా, హింసలైనా, రాబోవునైనా, మరణమైన, జీవమైనా, యేసయ్యా నేను నిన్నే ఆరాధిస్తానయ్యా. హల్లెలూయా. మరొక పాట పాడి దేవుని నామాన్ని ఘనపరుస్తాం. తరతరాలలో, యుగ యుగాలలో, జగజగాలలో దేవుడు దేవుడు. యేసయ్య దేవుడని నమ్ముతారా? చాలా మంది యేసయ్య దేవుడైనా ఆయన మానవుడు కదా, ఒక సామాన్య స్త్రీ మానవురాలు గర్భంలో పుట్టాడు కదా, యేసయ్యని దేవుడుగా నమ్మరు. మన యేసయ్య దేవుడని మనం నమ్మాలి. నమ్మినప్పుడే కార్యాలు, ఆయన గొప్పతనం, ఆయన ఏంటో మనం చూస్తాం. ఆయన ఒక్కడే మన సృష్టికర్త, మన సృష్టించిన వాడు ఆయనే. సో యేసయ్య నిజమైన దేవుడు, ఆయన జీవం కలిగిన దేవుడు. ఒకరోజు ఆయన యొక్క స్థానం ముందు మనం నిలబడబోతున్నాం, పరలోకములో మనం ఉండబోతున్నాం అనే నమ్మకం మనలో, నిరీక్షణ ఉంటేనే యేసయ్యని మనము చూస్తాం. సో ఆయనే తరతరాలకు, యుగ యుగాలకు, జగజగాలకు దేవుడు అని నమ్మి మనము ఆయన ఎలాంటి, మళ్ళీ ఏం చేస్తాడు, ఆయన దేవుడుగా ఉండి ఏం చేస్తాడు అనేది ఒక పాటకు అర్థము. సో అర్థ సహితంగా పాడుతూ మనము ధ్యానిస్తూ పాడినప్పుడు మనకు అర్థమవుతుంది ఆయన శక్తి, ఆయన గొప్పతనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. తరతరాలలో, యుగ యుగాలలో, జగ జగాలలో దేవుడు దేవుడు, యేసే దేవుడు, మన దేవుడు దేవుడు, యేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా,
చేయువాడు అనువాడు. థ్యాంక్ యూ లార్డ్. దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి కుమార ఆత్మలో ఒకటై ఉన్న రూపము, తండ్రి కుమార ఆత్మలో ఒకటై ఉన్న రూపము. దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు. అయ్యా నువ్వు ఒక్కడవే సజీవుడు అయిన దేవుడు. థ్యాంక్ యూ లార్డ్. దేవుడు హల్లెలూయా 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 హల్లెలూయా. సృష్టికి శిల్పకారుడు, జగతికి ఆది సంభూతుడు. సృష్టికి శిల్పకారుడు, జగతికి ఆది పురుషుడు. దేవుడు లేచి నిలబడదాం. యేసే దేవుడు. సంతోషంగా మనం కలిగిన దేవుణ్ణి, ఆయన మనల్ని రక్షించుకున్నాడు. మనం కాదు, ఆయనే మనల్ని రక్షించుకున్న దేవుడు. దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు. దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా చేతులెత్తి హల్లెలూయా 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 హల్లెలూయా. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు. దేవుడు యేసే దేవుడు మన దేవుడు. దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. మన దేవుడు జీవం కలిగిన దేవుడు. ఎల్లప్పుడూ మనకు సంతోష సమాధాన ఆనందమును మన ఆత్మకు కలగచేయవాడు. ఆత్మకే కాదు మన దేహానికి కూడా ఆయన కలగచేయవాడు. అందుకే కదా మనం కన్నీటిలో, దుఃఖములో, నిందల్లో, బాధల్లో ఉన్నప్పుడు మనం ఆదరించబడుతున్నామంటే ఎవరి వల్ల? మన దేవుని వల్ల. సో ఆ దేవుని ఎంతగా ఆరాధించాలంటే మన పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో ఆయన ఆరాధించినప్పుడు మన ఆరాధనకు ఆయన ఎంతో సంతోషిస్తాడు. ఆమేన్ హల్లెలూయా. మరొక్కసారి ఈ పల్లవి మొదటి చరణం పాడుకొని దేవుని గణపరుస్తామా? మీ శక్తి అంతా ఇప్పుడు చూపించాలి. దేవుని యొక్క సింహాసనం దిగి రావాలి. మీ మధ్యకు దిగొస్తాడా? మన ఆరాధనకి దిగొస్తాడా? ఖచ్చితంగా దిగొస్తాడు. దింపుదాం. మనం ఎలా ఆరాధిస్తే దేవుడు దిగుతాడో మరి మీ యొక్క శక్తి, మీ యొక్క బలాన్ని, మీ స్వరాల్ని మీరు చూపించుకోవాలి. ఇప్పుడు నిరూపించుకోవాలి. దేవుడిని నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో, దేవుడిని నువ్వు ఎంతగా ఆరాధిస్తున్నావో ఇప్పుడు నువ్వు చూపించుకోవాలి. ఓకే. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు. పాడదాం. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా 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 హల్లెలూయా
ఎంత సంతోషం కదా ఆయన ఆరాధిస్తుంటే. ఇంత సంతోషం డబ్బులో ఉంటుందా? కంప్లీట్గా ఆ కొద్దిసేపు ఆ డబ్బుని వరకు, లేదా ఒక మనిషి మనతో మంచిగా ప్రేమగా కొద్దిసేపు మాట్లాడేంత వరకు కదా మనకి సంతోషం ఉంటుంది. తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుంది. కానీ దేవుడిచ్చే సంతోషము అది కంప్లీట్గా సంపూర్ణంగా హృదయ ఆనందంతో అది కలగజేస్తుంది. అందుకే దేవునిలో మనము ఆనందించాలి. మరొక పాట పాడి దేవుని నామాన్ని ఘనపరుస్తాం. మనమందరం రెండు చేతులు పైకెత్తి దేవుని ఆరాధన చేస్తూ, అయ్యా నీవొక్కడివే మా దేవుడు, మా సజీవుడు అయిన మా దేవుడు నాయనా. నిజంగా నువ్వు ఉన్నావని మేము నమ్ముతున్నామయ్యా. అందుకే మేము ఈ దినాన ఇలా ఉన్నాం తండ్రి. దేవా, మమ్మల్ని సృష్టించిన వాడు నీవే నాయనా, మేము నమ్ముతున్నాము. మాకు జీవాన్ని పోసిన వాడు నీవే కనుక నిన్ను నమ్ముచున్నామయ్యా. నువ్వు ఉన్నావయ్యా, నువ్వు ఉన్నవాడు అనువాడు అని మోషేతో దేవా కనుపరుచుకున్న దేవుడు. అయ్యా, నువ్వు ఎవరివని నేను ఐగుప్తు దేశంలో అడిగినప్పుడు నేను ఏం చెప్పాలి, ఏ సైన్స్ నేను చూపించాలయ్యా నీ విషయంలో అన్నప్పుడు, నేను ఉన్నవాడును అనువాడను అని ప్రభువా నువ్వు సెలవిచ్చిన దేవుడు తండ్రి. నిజమే నాయనా, నువ్వు నిరంతరము ఉన్న దేవుడువు, అనువాడువు నాయనా. నీకు సాటి అయిన వారు ఎవరు లేదు, నిన్ను సృష్టించిన వారు ఎవరు లేరు నాయన. నీకు నీవుగా దేవుడుగా యుగ యుగాలు ఆది సంభూతుడుగా నువ్వు ఉన్న దేవుడు నాయన. ప్రభా, ఈ భూమి పునాదులు వేయబడక ముందే నువ్వు ఉన్న దేవుడు ప్రభువా, నీకు స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్. అందుకే ప్రభువా నిన్ను ఆరాధిస్తున్నాం నాయన. తరతరాలకు యుగ యుగాలకు జగాలకు నీ ఒక్కడివే దేవుడు నాయన. నీవు పరిశుద్ధుడు నాయన. నీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన. దేవా నీకే స్తుతులు ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. మమ్మల్ని సృష్టించిన దేవా సృష్టికర్త నీకే స్తోత్రాలు. నువ్వు మమ్మల్ని సృష్టించావు కనుక సృష్టికర్త అయిన దేవుడైన నిన్ను మేము ఆరాధిస్తున్నామయ్యా. సృష్టిమును మేము పూజించట్లేదు నాయన, సృష్టికర్త అయిన నిన్ను మేము ఆరాధిస్తున్నాం నాయన. నీవు మా దేవుడవు నాయన, మమ్మల్ని కలగచేసిన వాడవు నాయన, మాలో నీ ఆత్మను ఉంచిన దేవుడు ప్రభువా. నీకు స్తోత్రాలు నాయన, నీకు స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. దేవా నీవు మా దేవుడు నాయన, నీవు దేవుడు తండ్రి. మా యొక్క ప్రార్థన మొర ఆలకించే దేవుడు, మా విన్నపాలు మా మాటలు మా స్వరాన్ని వినే దేవుడు, మా బాధలను చూచే దేవుడు, మా హక్కున మీరు వచ్చే దేవుడు ప్రభువా. మీకు స్తోత్రాలు. మాకు సహాయం చేయవాడు నీవొక్కడివే నాయన. మమ్మల్ని ఆదరించేవాడు నా ఆదరణకర్తవు నీవొక్కడివే నాయన. అందుకే నేను ఆరాధిస్తున్నాను నాయన. నీవు మా దేవుడు ప్రభువా, నీవు దేవుడు నాయన. నువ్వు గొప్పవాడు తండ్రి. నీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్. ఆరాధనా అధిక స్తోత్రము, ఆరాధనా అధిక స్తోత్రము.
పైకెత్తి అధిక స్తోత్రము ఆరాధన అధిక స్తోత్రము కరుణధార రుధిరము నన్ను తాకి ప్రవహింపగా కరుణధార రుధిరము నన్ను తాకి ప్రవహింపగా నా పాపమంతయు తొలగిపోయెను నా పాపమంతయు తొలగిపోయెను నా జీవితం నీకే అంకితం నా జీవితం నీకే అంకితం ఆరాధన అధిక స్తోత్రము ఆరాధన అధిక స్తోత్రము నా యేసుకే నేనర్పింతును నా యేసుకే నేనర్పింతును నా యేసుకే నా సమస్తము నా యేసుకే నా సమస్తము ఆరాధన పాడదామా రెండు చేతులు పైకెత్తి ఆరాధన అధిక స్తోత్రము నా యేసుకే నేనర్పింతును నా యేసుకే నేనర్పింతును నా యేసుకే నా సమస్తము నా యేసుకే నా సమస్తము నీకేనయ్యా సమస్తము నా యేసుకే నా సమస్తము నా యేసుకే నా సమస్తము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అయ్యా నీ యొక్క రక్తము నీ కరుణధార రుధిరము నా కొరకైనా కార్చావు నాయన, నీకు స్తోత్రం. అయ్యా నీ దేహములో ఒక్క బొట్టు కూడా ఒక్క డ్రాప్ బ్లడ్ కూడా నీ దేహంలో లేకుండా నా కొరకు నాయన నీ కరుణ ధారగా నీ రుధిరాన్ని నా కోసం ప్రవహింపజేసే విధంగా నాయన నీ రక్తాన్ని కార్చావు నాయన. నీ రక్తాన్ని నా కొరకే చిందించావు, మా కొరకే చిందించావు, ఈ సంఘం కొరకు చిందించావు నాయన. నీ పరిశుద్ధమైన అమూల్యమైన శ్రేష్టమైన నీ నిష్కలంకమైన నీ రక్తాన్ని మా కొరకు రుధిరంగా ధారపోసావు తండ్రి. నాయన నీకు స్తోత్రాలు ప్రభా. ఆ రక్తము నాయన
మమ్మల్ని తాకగా మా పాపాలకు నాయన విమోచన దేవా దొరికింది నాయన. మా దేహానికి మా యొక్క హృదయానికి అంటుకొని ఉన్న పాపము నాయన దేవా నీ యొక్క పరిశుద్ధ రక్తం కడిగి వేసింది దేవా, పరిశుద్ధపరిచింది, నీతిమంతులుగా చేసింది నాయన. నీ యొక్క రక్తము తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా, నీకు స్తోత్రాలు. నీ రక్తం ద్వారా నాయన నా పాపము తొలగించబడింది తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. అందుకే అయ్యా నా జీవితం నీకే అంకితం నాయన. ఈ జీవితం ఎవరిదో కాదయ్యా, ఈ జీవితం నువ్వు ఇచ్చింది నాయన. ఈ యొక్క దేహ భాగాలన్నీ కూడా నీవు అమర్చావు నాయన. నాలో ఉన్న ప్రతి ఎముకలు, నాలో ఉన్న ప్రతి అవయవాలు, నాలో ఉన్న ఆత్మ దేవా నీవు అనుగ్రహించింది, నీవు అనుగ్రహించింది. ఎవరో ఇచ్చింది కాదయ్యా, నీవు మాత్రమే నన్ను కలగజేసిన దేవుడు నాయన. అందుకే అయ్యా నా జీవితం నీకు సమర్పిస్తానయ్యా, నీకు స్తోత్రాలు. నా కొరకు నువ్వు చేసిన ప్రాణ త్యాగం, కల్వరిలో చూపించిన ఆ ప్రేమ ఎంత గొప్పది నాయన. నీకు స్తోత్రాలు తండ్రి, నీకే స్తోత్రాలు నాయన. అయ్యా తండ్రి, పరమ సైన్యమైన దేవదూతలు, కోట్లాను కోట్ల దేవదూతలు నేను ఆరాధిస్తుండగా వారి యొక్క ఆరాధన కాకుండా మా ఆరాధనకు నువ్వు స్వీకరించడానికి ఇష్టపడుతున్నావు నాయన. ఎందుకంటే మేము నీ రూపములో నీ పోలికలో ఉన్నాం కనుక, నీ ఆత్మ నాలో మాలో ఉంది కనుక మేము ఆరాధించటం నువ్వు ఇష్టపడుతున్నావు నాయన. దేవదూతలను మాట చేత కలగజేసిన దేవుడు, మమ్మల్ని స్వహస్తాలతో సృష్టించిన వాడు నాయన. నీ జీవాత్మను మాలో పెట్టిన దేవుడు నాయన. అందుకే మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నావు, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నావు అంటే తండ్రి, నీవు మా కొరకు ప్రాణం పెట్టినంతగానో మమ్మల్ని ప్రేమిస్తున్నావు. నీ ప్రేమలో నేటికి కూడా ఏ మార్పు లేదయ్యా దేవా, నీకు స్తోత్రాలు నాయన. థ్యాంక్ యూ లార్డ్. మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నందుకు, మా ఆరాధనను ఎంతగా ఇష్టపడుతున్నందుకు, స్వీకరిస్తున్నందుకు నీకు స్తోత్రాలు నాయన. మా ఆరాధన మీ వద్దకు చేరటానికి ఏ పాపము కూడా నీకు నాకు అడ్డుగా రావటానికి వీలు లేదు నాయన. తీసివేయండి తండ్రి, తీసివేయండి నాయన. నీకే స్తోత్రం, స్తోత్రం తండ్రి. కరుణాధారరు తీరము నన్ను తాకి ప్రవహింపగా, కరుణాధారరు తీరము నన్ను తాకి ప్రవహింపగా, నా పాపమంతయు తొలగిపోయెను, నా పాపమంతయు
సంతోషంగా అధిక స్తోత్రము నా యేసుకే నేనర్పింతును. నా యేసు థ్యాంక్ యూ లార్డ్, నీకే అర్పింతునయ్యా. మరొకసారి నా యేసుకే నేనర్పింతును. నా యేసుకే నా సమస్తము. నా యేసుకే నా సమస్తము. థ్యాంక్ యూ లార్డ్. ప్రియ దేవుని సంగమా, సమస్తము ఆయనకు అర్పిస్తున్నావా? నీ దేహమంతా, నీ హృదయమంతా, నీ జీవితమంతా ఆయనకి సంపూర్ణంగా సమర్పించుకుంటున్నావా? కేవలము నోటితో మాత్రమే అయ్యా సమస్తము నీకు ఇస్తున్నానయ్యా, నీకు అర్పిస్తున్నానయ్యా అని చెప్తున్నావా? లేదా హృదయపూర్వకంగా చెప్తున్నావా? హృదయపూర్వకంగా నువ్వు చెప్పడం ఆయనకి ఇష్టమైంది. అయ్యా నా సమస్తము నీకు అర్పిస్తానయ్యా, నా ఆరాధన నీకే అర్పిస్తానయ్యా. నిన్ను తప్ప నేను ఎవరిని సేవించనయ్యా, నిన్ను తప్ప నేను వేరే దేనిని ఆరాధించనయ్యా. అది ఏది ఏమైనా సరే ప్రభువా, నిన్ను మాత్రమే నేను ఆరాధిస్తానయ్యా. ఎందుకంటే నీవు నా కోసం ప్రాణం పెట్టావు, నీవు నన్ను ప్రేమించావు, నీవు నన్ను వెతుక్కుంటూ వచ్చావు, నన్ను రక్షించావు, ఈ లోక పాప బంధకాల నుండి విడుదల ఇచ్చావు నాయనా. నాకు మరణము తప్పించావు, నిత్య నరకాన్ని తప్పించి నాకు నిత్య జీవాన్ని, పరలోకమును వారసత్వంగా నాకు అనుగ్రహించావు నాయనా. అందుకే ప్రభువా నా సమస్తము నీకు అర్పిస్తానయ్యా, నా కుటుంబాన్ని నీకు అర్పిస్తానయ్యా, నా బిడ్డలను నీకు అర్పిస్తానయ్యా. నీకంటే గొప్ప ఏముందయ్యా ఈ లోకములో? నీ సేవ చేయట కంటే గొప్ప ఈ లోకంలో మాకేముందయ్యా? నీ సేవ చేస్తే మాకేం కావాలో మీరు సమస్తం మాకు అనుగ్రహించే దేవుడు నాయనా. నీకంటే గొప్పది మాకేముందయ్యా ఈ లోకంలో, మా జీవితంలో, మా కుటుంబంలో నాయనా? నీకంటే శ్రేష్టమైనది ఏమీ లేదయ్యా. అందుకే నీకు సమస్తము నేను సమర్పిస్తున్నాను నాయనా. థ్యాంక్ యూ లార్డ్.